హాయ్ ఫ్రెండ్స్, అందరికి బక్రీద్ శుభాకాంక్షలు. అసలు బక్రీద్ ఎందుకు జరుపుకుంటామో, బక్రీద్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖురాన్ ప్రకారం అల్లా భూమిపైకి పంపించిన ప్రవక్తలలో ఒకరు ఇబ్రహీం. ఆయన మక్కాను నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. ఇబ్రహీం హజీరాలకు వృద్ధాప్యంలో ఇస్మాయిల్ అనే కుమారుడు జన్మించారు. లేక పుట్టిన కారణంగా అల్లారు ముద్దుగా ఇస్మాయిల్ ని పెంచుకున్నారు. ఒకరోజు అల్లా కలలో కనిపించి ఇస్మాయిల్ ను బలిదానం కోరుకున్నారు. ఇలా ఇబ్రహీం గారు తన కుమారుడికి తెలియచేస్తే అల్లా నన్ను కోరుకుంటున్నాడా అని తన కుమారుడు ఇస్మాయిల్ చాలా సంతోషంతో బలిదానానికి సిద్ధమవుతాడు. ఈ మేరకు అల్లా నామస్మరణతో తన కుమారుని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తి పెట్టి ఆ కత్తి పైకి లేపి వేటి వేసిన తర్వాత అక్కడ ఒక పొట్టేలు తల తెగిపడి ఉంది. ఇదేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి కారణం అల్లాయే అని అల్లా తన కుమారుని తప్పించి పొట్టేలను అక్కడ బలి తీసుకున్నాడని అప్పటి నుండి బక్రీద్ జరుపుకున్నారు. బక్రీద్ అనే పదం బకరా మరియు ఈద్ అనే రెండు పదాలుగా విడిపోయింది. బకర్ అంటే జంతువు అని, పొట్టేలు